ఒక పేషెంట్ చాలా మెడల నొప్పి అని నా దగ్గరికొచ్చింది. ఎప్పుడు 1½ ఇయర్ బ్యాక్. 1½ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఏంటమ్మా అని అడిగాను నేను. అడిగినప్పుడు సార్ నాకు మెడలంతా బాగా నొచ్చి తలకాయ నొప్పి లేస్తుందన్నది. అసలు తలకాయ నొప్పి ఎప్పటినుండమ్మా అని చెప్పిన. నాకు ఒక 10, 12 సంవత్సరాల నుంచి తలకాయ నొప్పి సార్ అన్నది. మరి ఎప్పుడన్నా స్కానింగ్ పరీక్ష తీసుకున్నావా అమ్మా అని అడిగాను. అంటే స్కానింగ్ పరీక్షలు ఎప్పుడు తీసుకోలేదు సార్ అని చెప్పినారు. మన దగ్గరికి న్యూరో డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. అవన్నీ చేస్తారు. అమ్మా ఇట్లా కాదు. ఒకసారి నువ్వు తలకు న్యూరో అది పరీక్ష చేపించుకో. ఒకసారి స్కాన్ పరీక్ష చేపించుకో. నీకు డబ్బులు లేకుంటే నేను ఇస్తామా. వాళ్ళు తెలిసిన వాళ్ళు అవుతారు. పేదోళ్ళు పాపం అని మా కన్సల్టెంట్ న్యూరో డాక్టర్ని కూడా చెప్పి డిస్కౌంట్ రాపిచ్చి వాళ్ళ దగ్గర కొన్ని లేకుంటే వాళ్ళు కొన్ని కట్టారు. నేను కొన్ని డబ్బులు ఇచ్చాను. వాళ్ళు తీసుకుంటే ఆమెకు 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. అంటే అప్పటి వరకు కూడా ఆమెకు సజెస్ట్ చేసిన వాళ్ళు లేరు. సజెస్ట్ చేసినా కూడా వీళ్ళు తీసుకోరు. ఏ డాక్టర్ దగ్గర పోతే ఈ పరీక్షలు, ఆ పరీక్షలు అంటారు. ఇట్లా కాదు డబ్బుల కోసం చేస్తారనే కూడా ఒక అపోహ ఉన్నది. అట్లా కూడా కొందరు ఉన్నారు. నేను లేదనట్లేదు. కానీ రోగ నిర్ధారణ తొందరగా చేసుకుంటే ఆమె బ్రతికేది. రోగ నిర్ధారణ అయిన తర్వాత కనీసం సంవత్సరం కూడా బ్రతికలేదు ఆమె. ఆ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్‌గా తీసుకొని లాస్ట్ స్టేజ్ అయిపోయింది ఇక. అట్లా రోగ నిర్ధారణ చేసుకొని చేయడం అనేది నేను ప్రతి ఒక్క పేషెంట్ ఎవరు నా దగ్గరికి వచ్చినా కూడా ఫస్ట్ పూర్తి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని డయాగ్నోస్ చేస్తా సార్ వాళ్ళకి. డబ్బులు ఉన్నా లేకున్నా నేను రివర్స్ వాళ్ళకి ఖర్చు పెట్టుకొని ఇప్పుడు కూడా ఒక పేషెంట్ నా దగ్గర అడ్మిట్ అయ్యి లోపల ఉన్నారు. పాపం పూర్ లేడీ, చాలా పేదరాలు. ఆమెకు ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ఏసీ పెట్టి భోజనం అరేంజ్ చేసి అవన్నీ కూడా చేస్తున్నాం. అదొక హ్యాపీనెస్. అంటే నాకు సంతోషం. ఆ హ్యాపీనెస్సే కొన్ని వేల కోట్లతో సమానం.